అందరికీ నమస్కారం. నా పేరు భూపాల్. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2026-27 బడ్జెట్లో చాలా అన్యాయం జరిగింది. చాలా ఘోరం జరిగిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ అందరికీ కూడా పే రివిజన్కి సంబంధించింది కాలయాపన జరుగుతూ ఉంది. 2023 జూలై నుంచి మనకు కొత్త పిఆర్సీ అమలు కావాలి. ఇవి 2023, 24 పోయింది, 24, 25 పోయింది, 25, 26, 27 సంవత్సరం, అంటే 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. 3వ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ 3వ ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో పెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రస్తావన లేదు. పిఆర్సీ ఇస్తారా, ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు అనేటువంటిది ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పడం లేదు. అంటే పే రివిజన్ ఇప్పుడు లేదని చెప్పేసి అర్థం. మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కలిసి పే రివిజన్ ఇవ్వాలని చెప్పేసి అనేకసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, యాజిటేషన్ చేశారు, అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రికే స్వయంగా సమావేశాలు పెట్టి మాట్లాడి చెప్పారు. ప్రభుత్వం కూడా పిలిచి ఒక కమిటీ వేసి చర్చించి మాట్లాడి ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి చర్చలు చేసి ఉద్యమాలు చేయకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనకు అందరికీ తెలిసిందే. కానీ ఈ బడ్జెట్లో ఉద్యోగుల పిఆర్సీ అనేటువంటిది పూర్తిగా గవర్నమెంట్ ప్రస్తావన చేయకుండా, చెప్పకుండా, దాని మీద ఏమీ మాట మాత్రం కూడా బడ్జెట్ న్యూస్ పేపర్లో ఏమీ లేకుండా చెప్పడం అంటే మొత్తం ఉద్యోగులందరినీ మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా అన్యాయం ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే పిఆర్సీని ప్రకటించాలి. 2023 నుంచి మొత్తం కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ పథకాన్ని కూడా మొత్తం కంప్లీట్ ఉచితం కాకుండా ప్రభుత్వం అట్లాగే ఎంప్లాయీ ఇద్దరి వాటాదారంతో గవర్నమెంట్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మేము 5 లక్షల సుమారుగా 23,51,000 మంది అంటే ఉద్యోగులు, పెన్షనర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి ప్రయోజనం చేయబోతున్నామని చెప్పేసి చెప్పారు. అనేక సంవత్సరాలుగా అన్యాయం చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందుల పాలు చేసి చాలామంది ఈ ఉచిత వైద్య పథకం లేకపోవడం వల్ల చాలామంది ఎంప్లాయీస్ అన్యాయం అయిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ప్రకటించారు, దాన్ని అమలు చేస్తామంటున్నారు. అది ఉచితంగా ఎందుకు ఇవ్వరు? ఉద్యోగిగా వాటాదారం అనేటువంటిది ఎందుకు కంపల్సరీ చేశారు మీరు? ఎప్పుడూ లేని చరిత్రలో. కాబట్టి ఏదేమైనా ఐహెచ్ఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం తగిన కేటాయింపులు ప్రభుత్వం చేయాలి. ఆ కేటాయింపులు సరిగ్గా చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా, పేమెంట్ చేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ సమస్య మొదలుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. మరి 5,57,000 మందికి ఉద్యోగులకు, పెన్షనర్లకు అందరికీ ప్రమాద బీమా సౌకర్యం అని చెప్పి ఘనంగా ప్రకటించారు. 1,20,00,000 ప్రమాద బీమా అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే 2 కోట్ల మంది విమాన ప్రయాణాలు చనిపోతే 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రకంగా చెప్పారు. మరి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం పాపం చేశారు? ఎందుకు వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం ఈ 1 కోటి రూపాయలు వాళ్ళకు కేటాయించడం లేదు? అలాగే ఎందుకు వాళ్ళ ప్రమాదాలు జరిగితే, చనిపోతే, అనారోగ్యం పాలైతే వాళ్ళకు ఎందుకు నష్టపరిహారం ప్రకటించడం లేదు? ఎందుకు హెల్త్ కార్డులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎందుకు డిక్లేర్ చేయడం లేదు? ఇప్పటిదాకా వీళ్ళు ఊరించారు మీరు, మేము అది చేస్తాం, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుంది, ప్రభుత్వమే పిఎఫ్ కడుతుంది, ఈఎస్ఐ కడుతుంది, అవసరమైతే అన్ని సౌకర్యాలు చూసుకుంటుంది, జవాబుదారితనం ఉంటుంది, మేము కార్పొరేషన్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతామని చాలా చెప్పారు. ఏమైంది? బడ్జెట్లో ఎందుకు ప్రస్తావన చేయట్లేదు? సుమారు 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు తీవ్ర అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెద్ద ప్రయోజనం లేదు. పిఆర్సీ లేకుండా ఇచ్చిన బడ్జెట్ ఇది. అలాగే డిఏలు ఇప్పటికి 5 డిఏలు బకాయి ఉన్నాయి. డిఏల ప్రస్తావన కూడా చేయలేదు ఇప్పటిదాకా. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులకు మోసం చేసినటువంటి బడ్జెట్ ఇదని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ, ఈవెన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో సహా అందరికీ పిఆర్సీని ప్రకటించాలా. అలాగే డిఏలు చెల్లించాలి, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి. ప్రతి నెల 700 కోట్లు అని చెప్పారు, 11,000 కోట్లు మీరు చెల్లించాలి. దాని ప్రస్తావన చేయలేదు. ఇస్తారా, ఎగ్గొడతారా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ, అన్ని స్థాయిలో పనిచేసే వాళ్లకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ని సవరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను.